హలో మమాస్, ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నేను 18+ వర్డ్స్ మాట్లాడడం, ఓపెన్ గా చెప్పాలంటే బూతులు మాట్లాడడం కరెక్టా రాంగా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు నా ఛానల్లో వేరే వీడియోస్ చూసినా చూడకపోయినా నేను ఫీల్ అవ్వను, బట్ ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. మాక్సిమం ఈ వీడియోని బూతులు లేకుండానే కవర్ చేస్తాం, బట్ ఎక్కడైనా బూతులు యూజ్ చేస్తే అర్థం చేసుకునేది మా ఫ్రస్ట్రేషన్ మాత్రమే. ఫస్ట్, ఇన్స్టాగ్రామ్ చుక్కాస్ వర్సెస్ యూ రోస్టెడ్. ఎవరు కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ లో మీరు డిసైడ్ చేయండి. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేసే బ్యాచ్ చాలా ఎక్కువ అయ్యారు. ఈజీగా పడితే మాకు కూడా పెద్ద వాల్యూ ఉండదు. వీళ్ళని నా ఛానల్లో రోస్ట్ చేస్తే నాకు కామన్ గా వచ్చే కామెంట్ ఏంటో తెలుసా? చూడండి బ్రదర్, మీ వీడియోస్ చిన్నపిల్లలు చూస్తారు కదా, వాళ్ళు మీ వీడియోస్ కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బూతులు నేర్చుకోరా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక చిన్నపిల్లోడు నా వీడియోస్ చూసి బూతులు నేర్చుకున్నాడు అనుకుందాం. ఆ చిన్నపిల్లోడు స్కూల్లో టీచర్నో లేదా ఏజ్ లో వాడికన్నా పెద్దవాళ్ళనో నా వీడియోస్ లో చూసిన బూతులు తిట్టాడనుకుందాం. మనం ఆ చిన్నపిల్లని తిట్టో కొట్టో నచ్చజెప్పచ్చు, నీ ఏజ్ లో 18+ వర్డ్స్ యూజ్ చేయకూడదు, పోయి గమ్మని చదువుకో అని. బట్ అదే చిన్నపిల్లోడు వీళ్ళు చేసే ఎక్స్పోజ్ వీడియోస్ చూసి ఒక అమ్మాయిని హత్యాచారం చేస్తే అర్థం కాలేదా? ఇది చూడండి. 8 ఏళ్ల మైనర్ బాలికని ముగ్గురు కూడా మైనర్లే అత్యాచారం చేసి హింసించి, లైంగికంగా హింసించి, చంపేసి కృష్ణానదిలో పడేసారని చెప్పి తెలుసు. ఇది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల జిల్లాలో జస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ జరిగింది. ఆ అత్యాచారం చేసిన మైనర్స్ లో ఒక పిల్లోడి ఏజ్ జస్ట్ 12 years, 12 సంవత్సరాలు. అంటే నాకు తెలిసి 6th లేదా 7th క్లాస్ ఉండొచ్చు, లేదా అంతకన్నా తక్కువ ఉండొచ్చు. మీరు చెప్పండి, ఈ 6th క్లాస్ చదువుతున్న పిల్లోడి పైన వీళ్ళు చేసే ఎక్స్పోజ్ వీడియోస్ ఇంపాక్ట్ లేదంటారా? ఇప్పుడు ఆ పిల్లోని తిట్టినా కొట్టినా వాడు చేసిన తప్పుని మనం రైట్ చేయగలమా? బూతులు మాట్లాడితేనే పిల్లలు చెడిపోతారంటే వీళ్ళు చేసే ఎక్స్పోజ్ వీడియోస్ చూసి పిల్లలు ఏమవుతారు? అండ్ ఇలా ఎక్స్పోజ్ వీడియోస్ చేసే వాళ్ళని బుజ్జి కన్నా ఇలా చేయకండ్రా అంటే వింటారా? బొంగు వింటారు, చల్ దొబ్బే అంటారు. అందుకే నా వీడియోస్ లో 18+ వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు నా వీడియోస్ చూసి అందరు మారిపోతారా అంటే అస్సలు కాదు. అందరిలో ఒక్కడన్నా మారతాడు కదా, అది నాకు చాలు. ఇప్పుడు చెప్పు, ఇలా ఎక్స్పోజ్ వీడియోస్ చేసే వాళ్ళని 18+ వర్డ్స్ తో రోస్ట్ చేయడం తప్ప? మిమ్మల్ని అడిగేది, నాకు నేను కరెక్ట్ అనుకుంటే సరిపోదు కదా, మీరు కామెంట్ చేస్తే కదా తెలిసేది నేనెంత కరెక్టో. సెకండ్, బెట్టింగ్ యాప్స్ వర్సెస్ యూ రోస్టెడ్. సరే, ఇలా ఎక్స్పోజ్ చేసేది ఫాలోవర్స్ కోసమేమోలే, ఫాలోవర్స్ రాగానే ఆపేస్తారేమో అంటే లేదు, ఫాలోవర్స్ రాగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. ఒకడేమో బ్యాన్ అయిపోయిన యాప్ ని తీసుకొచ్చి ఇండియాలో లీగల్ అంటాడు. నేను ఒక మంచి గేమింగ్ ప్లాట్ఫామ్ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను, ఇదైతే ఇండియాలో లీగల్, సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకడేమో ఫేక్ పైసల్ని గాల్లోకి ఎగిరేసి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తాడు. లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అయిపోండి, రిజిస్టర్ కండి, ఫుల్ డబ్బులు సంపాదించుకోండి. ఇంకో చుక్క ఏమో ఇదే ఫేక్ పైసల్ని చూపించి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తుంది. ఎన్ని డబ్బులు ఏం ప్రేమ, ఎన్ని డబ్బులు ఎక్కడికి ప్రేమ? నేను ముందే చెప్పినా కదరా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వని చెప్పి. ఇంకొకడేమో ఆపు, వీళ్ళ ఆశకి హద్దు, గుద్దకి సిగ్గు రెండూ లేవని అర్థమైంది. ఇంక ఇలాంటి చెత్తనా కొడుకుల్ని చూసి బూతులు రాక మంత్రాలు వస్తాయా? చూడండి, ఒక మిడిల్ క్లాస్ వాడికి ధైర్యం, వాడు దాచిపెట్టుకున్న సేవింగ్సే. సడన్ గా ఏదైనా ప్రమాదం జరిగినా నా సేవింగ్స్ ఉండే కదా అనే ఒక ధైర్యంతో ప్రశాంతంగా నిద్రపోతాడు. అలాంటి వారిని వీళ్ళ బెట్టింగ్ వీడియోస్ తో మ్యానిపులేట్ చేసి బెట్టింగ్ లోకి దించి వాళ్ళ డబ్బులు పోయాక వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇలానే మన సబ్స్క్రైబర్ ఒకడు బెట్టింగ్ యాప్స్ వల్ల 10,000 పోగొట్టుకుని ఇన్స్టాలో నాకు మెసేజ్ చేశాడు. ఆ టాపిక్ పైన వీడియో చేశాక తెలిసింది ఆ బ్రో ఒకడే కాదు, ఇంకా చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు పోగొట్టుకున్నారని. దీని అంతటికి కారణం ఎవరు? ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు కాదా? ఇప్పుడు చెప్పండి, డబ్బుల కోసం కకృతిపడి పక్క వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతున్నా పట్టించుకోకుండా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేవారిని 18+ వర్డ్స్ తో రోస్ట్ చేయడం తప్ప? మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, ఇంకా కామెంట్ చేయకుంటే కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫన్మంతు ఛానల్ కి రోస్టింగ్ ఛానల్స్ కి డిఫరెన్స్ ఏంటి? చూడండి మమాస్, 18+ లాంగ్వేజ్ కి వల్గారిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. వల్గారిటీ అంటే వాలిడ్ పాయింట్ లేకుండా డార్క్ కామెడీ అనే పేరుతో నోటికొచ్చిన చెత్త మొత్తం వాగడం. అండ్ వీడు ఏం వాగాడో మీకు తెలుసు. ఎవడో ఒకడు తప్పు చేశాడని అందరి రోస్టర్స్ ని వాడితో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. నా ఒపీనియన్ ఏంటంటే, మీ దగ్గర వాలిడ్ పాయింట్ ఉంటే వాళ్ళు చేసేది తప్పు అయితే మీరు మీ వీడియోస్ లో బూతులు యూజ్ చేసినా తప్పు కాదు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఈ కామెంట్. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిన్నపిల్లలు చెడిపేది బూతుల వల్ల కాదు, ఎక్స్పోజ్ వీడియోస్, బెట్టింగ్ యాప్స్, వల్గారిటీ వల్ల. సో అందరూ కాకపోయినా నా సబ్స్క్రైబర్స్ అయినా ఈ పాయింట్ ని అర్థం చేసుకుంటారని వీడియోని ఎండ్ చేస్తున్నా. వీడియోలో పాయింట్ ఉందనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. జై హింద్.